మరి ఈ పాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుని కొరకు ఆశ కలిగినటువంటి కుమారుడు దేవుని సన్నిధిలో పాట చేత దేవుణ్ణి వెతుకుతూ ఉంటుండగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తనకు దొరికాడు, సంతోషాన్ని పొందాడు. మరి ఈ రోజున మీ అందరి కొరకు కూడా యేసుక్రీస్తు రాబోతున్నాడు. మీరందరూ ఎదురు చూస్తున్న రీతిగానే మీ హృదయాల్లోకి యేసుక్రీస్తు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో కేక్ కటింగ్ ప్రోగ్రాం ఉంటుంది. ఆ తర్వాత వాక్యాన్ని అందించడం ఉంటుంది. ఆ తర్వాత తండ్రి కొడుకుల పాత్ర అందరూ కూడా ఆశపడుతున్నారు, విన్నాము. తండ్రి కొడుకుల పాత్ర మీద డ్యాన్స్ చూడాలని ఆ తర్వాత ఉంటుంది. యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ నెట్ ఉందా? ఫేస్బుక్ అంటే మొత్తం స్టోర్ అయితే ఉంటుంది. ఇప్పుడు 2GB ప్యాక్ మీద వస్తా, 3GB మీద వస్తుంది. ఏమో తెలియదు, ప్రాబ్లం అది. సమయంలో మన యొక్క పిలుపును లేదనుకుంటా అంగీకరించి మనం పిలవగానే గ్రామాధికారులు పిలవడం జరిగింది. అషర్ ముందు పట్టుకో, ఇట్లా ఎందుకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మన మధ్యలో సర్పంచ్ గారిని, మరి ఎంపీటీసీ గారిని, వార్డు మెంబర్లను మరి పిలవడం జరిగింది. మరి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మరి కొన్ని అనివార్య కార్యాల వలన మన మధ్యలోకి రాలేదని మెసేజ్ వచ్చింది. మరి ఈ సమయంలో మరి వార్డు మెంబర్ గారు మన గ్రామంలో రాజిరెడ్డి గారు ఒక్కరే మన మధ్యలో ఉన్నారు. కట్కం రాజిరెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. మరి అలాగే మనము మన పిలుపును అంగీకరించి ప్రేమపూర్వకంగా మన మధ్యలోకి మెట్పల్లి ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి కిషన్ పాస్టర్ గారు ఇక్కడ వచ్చారు. మరి ఈ సమయంలో కట్కం రాజిరెడ్డి గారు మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం ప్రేమపూర్వకంగా. దయచేసి రావాలి. మీరు ఒక్కరే అధికారులు ఉన్నారు ఇక్కడ, దయచేసి రావాల్సిందిగా కోరుచుంటున్నాం. ఇక్కడ ఉన్నట్టయితే చప్పట్లు కొట్టండి దయచేసి అందరూ కూడా. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. పట్టుకో ఒకసారి అర్జెంట్ పట్టుకో. అలాగే మన మధ్యలో మెట్పల్లి ప్రాంతం నుండి వారి సంఘము టీముని తీసుకొని ప్రయాసంతో మన మధ్యలోకి వచ్చారు. గత పోయిన సంవత్సరము అయ్యగారిని ఆహ్వానించాము. మరి వారికి ప్రోగ్రాం వీలు కానందున మరి ఈ సంవత్సరం ఆహ్వానించాం. మరి ఈ ఆహ్వానాన్ని కూడా కాదనలేక తప్పకుండా మన కొరకు దేవుని వాక్యాన్ని మనందరికీ అందించటానికి మరి కిషన్ గారు మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టండి అందరు కూడా. అలాగే ప్రతి సంవత్సరము మన మధ్యలోకి మా పిలుపును అంగీకరిస్తూ మా బావగారు అయినటువంటి పాస్టర్ గారు మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాము. చప్పట్లు కొట్టండి అందరు కూడా.
అలాగే మన మధ్యలో మరి మా చిన్నాన్న సుదర్శన్ గారు మరి స్టేజ్ మీద కూడా రావాల్సిందిగా కోరుచుంటున్నాము. దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి. ఈ సమయంలో మన మధ్యలోకి పెద్దలు వచ్చేసారు మరి, కాబట్టి మరి ఈ యొక్క క్రిస్మస్ కేక్ను కట్ చేయడానికి ప్రారంభిస్తాం. మరి ఈ సమయంలో దానికంటే ముందుగా ఇప్పుడు పాట డాన్స్ చేస్తుండగా మీ అందరికి కూడా క్యాండిల్ అందాయా? ఆ క్యాండిల్స్ అన్నిటిని కూడా మీ చేతుల్లోనే ఉంచుకోండి. మరి మీ దగ్గర పక్కల్లో అగ్గిపెట్ట ఉన్నట్లయితే మరి అంటించుకొని మొదలే తొందరగా ఒకరొకరుగా ఆ క్యాండిల్స్ అంటించుకోండి. మేము మీ చేతుల్లో ఉన్నటువంటి క్యాండిల్స్ను పైకెత్తి పట్టుకోండి తొందరగా. మరి ఈ సమయంలో మరి కేక్ కటింగ్ కొరకు మన మధ్యలో ఉంటున్నటువంటి మా చిన్నాన్న ప్రేయర్ చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాను. పెద్దలు ముందుకు రండి, దయచేసి కేక్ కట్ చేసుకోవడానికి ముందుకెళ్దాం. మంచి ప్రార్థన చేసుకుందాం. మరి పందికుంటలో ఉన్న మా బాంధవులందరికీ, గ్రామస్తులందరికీ, పెద్దలందరికీ మనవి సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి క్రీస్తు యొక్క మహిమ మన మధ్య ఉన్నది. ప్రయాసపడుతున్న మరి పందికుంటలో ఉన్న మా ప్రియులు మరి సొలొమోను కుమారులు సంఘస్థులు ఈ యొక్క సమయంలో మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సకల యుగములలో స్తోత్రాహరుడవై సర్వోన్నతమైన స్థలములో స్తుతింపబడుతూ భూమి మీద నీకు ఇష్టలైన మనుషులకు సమాధానమును ప్రభు యేసుక్రీస్తు ద్వారా నాయన అనుగ్రహించడానికి క్రీస్తు యొక్క జననం మరి నాయన ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానము మా ప్రభువా క్రీస్తు యొక్క జననమును గురించి మాకిచ్చిన ఈ యొక్క ఆనందమును సంతోషమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుచున్నాం. చేరి వచ్చిన పెద్దలను బట్టి ప్రభువా నాయన గ్రామస్తులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నాయన నీ నామములో ప్రభువా ఇదిగో కేకు మరి కట్ చేయించుండగా మీరు కృప చూపమని సమస్త మహిమ క్రీస్తు నామంలో తండ్రి మీకే సమర్పిస్తూ క్రీస్తు ఘనమైన నామమున కృతజ్ఞత స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరం కలిసి మరి యొక్క దేవుని యొక్క క్రిస్మస్ కేక్ను కట్ చేసుకుందాం. Merry Christmas! Merry Christmas!
जन्म लिया में जन्म लिया यीशु ने जन्म लिया में जन्म लिया बचाने यीशु ने जन्म लिया धरती में जन्म लिया 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 క్షమించండి సీనన్న త్వరగా మీ క్యాండిల్ పైకి ఎత్తి పెట్టండి దేవుని ఆశీర్వాదాలు పొందుతారు ఈ రాత్రి దేవుని రోజు మీతో మాట్లాడుతున్నాడు హల్లెలూయా ప్రతి ఆత్మను రక్షించడానికి దేవుడు ఉన్నాడు లోక రక్షకుడు ఈ రోజున పైకి जन्म लिया जन्म लिया यीशु ने जन्म लिया धरती में जन्म लिया
ने जन्म लिया, धरनी ने जन्म लिया, यीशु ने जन्म लिया, धरनी ने जन्म लिया। Happy
ने जन्म लिया, यीशु ने जन्म लिया, यरनी ने जन्म लिया। సమయంలో మనందరూ కూడా కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. మరి సమయంలో మరి అందరూ కూర్చుందాం. మరి ఇప్పుడే మన మధ్యలోకి రామడుగు మండల్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు, పాస్టర్ అబ్రహం గారు. మరి వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. దయచేసి అన్నగారు, పాస్టర్ గారు, కిషన్ అన్న గారు, మరి సమయంలో అబ్రహం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సుదర్శన్ బాబు గారు, బాబు గారు, రాజిరెడ్డి అన్న గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి దయచేసి. మరి సమయంలో ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చేసాం. ఇంతవరకు ప్రభువును మనం ఆరాధించాం, సంతోషించాం, గణపరిచాం. మరి సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపరిచినటువంటి దైవజనులు మన మధ్యలోకి వచ్చారు. మరి దేవుని వాక్యాన్ని ఒక 15-20 నిమిషాల్లో మీ ముందు పెడతాడు. ఆ వాక్యాన్ని విని మనము దేవుని సన్నిధిలో ఆత్మీయంగా అభివృద్ధి పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్నటువంటి పాస్టర్ కృష్ణన్న గారు వాక్యాన్ని అందించవలసిందిగా మనం చేస్తున్నాం. చప్పట్లు కొట్టిన అందరూ దయచేసి. ప్రార్థన చేసుకుందాం. సకల రాజ్యములకు దేవుడవైన మా పరలోకపు తండ్రి, భూమిని, ఆకాశమును, ఈ జగత్తును, పంచభూతములను ఒక మాటతో సృష్టించి నేటి దినం వరకు మానవుల పట్ల మీరెంతో ప్రేమను కలిగి ఇదిగోనైనా మమ్మల్ని జీవింప చేయించున్నందుకు మీకు స్తోత్రాలు. 2016 సంవత్సరాల క్రితం అయ్యాదిగో మమ్మలను మీరు రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి శుభ దినమును సంవత్సరంలో ఒకసారి మేము జ్ఞాపకము చేసుకొని నీలో ఆనందించుచు నీ వార్తను సకల జనులకు తెలియజేయడానికి ఈరోజు పందికుంటలో మీరు కృపను చూపారు. మీకు స్తోత్రాలు. నానెప్పుడు నిలబడ్డ నన్ను మీ శిలువ చాటున మరుగు చేయండి ప్రభా. మాకు కావలసినటువంటి సందేశమును మీరు అనుగ్రహించండి. నిత్యరాజ్యము చేరవలసిన మార్గం ఏమిటో మాకు తెలియచేయండి. మీ మాటలు మంచి నేలలో పడ్డ విత్తనం వలె మా అందరి హృదయాలలో ఫలించలాగున మీ కృప అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడి మానవుడిగా దిగి వచ్చిన రోజు. చప్పలు కొట్టాలి.
ప్రపంచ మానవాళికి ఇది ఓ పండగ రోజు. రక్షకుడు ఉదయించిన రోజు, రారాజు మనకై పుట్టిన రోజు. అదే క్రిస్మస్ పండగ. విష్ హ్యాపీ క్రిస్మస్. చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చలితో పోరాటం చేయాలంటే చప్పట్లు ఒకటే మార్గం ఈ రాత్రి. నిజంగా ఈరోజు క్రీస్తు మహిమ ధ్యాన మందిరం పందికొట్ట వారు నిర్వహించు ఇట్టి క్రిస్మస్ సంబరాలకి నన్ను ఆహ్వానించినటువంటి మరి పౌలయ్య గారు, వారి నాన్నగారు దివంగత సొలొమోనయ్య గారు 17 సంవత్సరాల క్రితం ఇలాగే ఒక మీటింగ్ కు నేను వచ్చాను. సరిగ్గా 17 సంవత్సరాల నుండి మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది. వారెంతో ప్రేమ గలవారు. వారు మన మధ్యలో లేకున్నా ఆయన పరిచర్య, ఆయన సంపాదించిన ఆత్మలు, వారి సంతానము ప్రభువులో ఆనందిస్తా ఉంటే నిజంగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి రామడుగు మండలం క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, మా అన్నయ్య, నాకు చాలా సుపరిచితుడు, మంచి ఆధ్యాత్మిక వీరుడు అబ్రహం అన్నయ్య గారికి, అలాగే ఈ గ్రామ వార్డ్ మెంబర్ గారికి, మరియు పౌల్ గారి బాబాయ్ గారికి, అలాగే ఇసాక్ అన్న గారికి, దైవజనులందరికీ కూడా శుభాభివందనములు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నిజంగా ఈ పందికొండలో మేము నిన్న క్రిస్మస్ మెట్పల్లిలో చేశాం. 15, 16 తారీఖులు కొరట్లలో చేశాం. గాని అసలు ఇంత మారుమూల గ్రామంలో ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా మీరు క్రిస్మస్ పండుగను చేస్తున్నారంటే, అసలు పిల్లలు నాట్యం చేసిన ఆ నాట్యాలు చూస్తా ఉంటే, ఆ కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తా ఉంటే నా మనసు చాలా చాలా పరవశించి, నేను ఏమని పందికుంటను అసలు అనాలి. పందికుంట నిజంగా పరలోకానికి వెళ్ళే ఓ మంచి గోధుమల పంట. ఈ పందికుంట చలిలో కూర్చున్న మనందరికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మంట. మరణం వరకు నేను దేవునితోనే ఉంటా, ఓ నా మంచి పందికుంటా అని నమస్కరించడం తప్ప నాకు మిగిలింది మరొకటి లేదనిపించింది. హల్లెలూయా. వెల్కమ్ టు క్రిస్మస్ సెలబ్రేషన్స్ 2016. मेरे गांव वाला ये खुशी का दिन आ गया. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు యేసు ఎవరు అనే ప్రశ్న ఈ ప్రపంచము పడబడుతా ఉన్నది. కొద్దిమంది అర్థం చేసుకున్నారు, మరికొంతమందికి ఒక మతంగా అర్థమవుతుంది, మరికొంతమందికి తక్కువ జాతి దేవుడని అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి యేసు ఎవరు, అసలు యేసు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచించగలిగితే, నేను ఒక ఉదాహరణ ద్వారా మీ అందరికీ తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, నా శ్వాసను బాగా గమనించండి. నేను శ్వాస లోపలికి పీల్చుతున్నప్పుడు ఏ అనే శబ్దం వస్తుంది. నేను శ్వాసను బయటికి వదులుతున్నప్పుడు సు అనే శబ్దం వస్తుంది. అనగా అనగా గాలిని పీల్చుకుంటూ బ్రతికే ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో యేసు ఉన్నాడు. చప్పట్లు కొడదాం అందరం. హల్లెలూయా. ఈరోజు మరొక ఉదాహరణ ద్వారా యేసు ఎవరో మనమందరం గ్రహించాలని నేను మీ ముందు ఉంచదలుచుకుంటున్నాను. యేసు ఎవరు? ఈరోజు ప్రపంచంలో మానవ జాతి ఆరంభము మొదలుకొని యేసుక్రీస్తు పుట్టిన తారీఖు నుండి ప్రపంచంలో ఎంత గొప్ప దేశమైనా, తక్కువ దేశమైనా, ఏ గవర్నమెంట్ వారైనా, ఏ పౌరుడైనా, ఏ దేశస్థుడైనా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత నుండి, సరిగ్గా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత నుండి ఒక తెల్ల పేపర్ మీద అతడు యేసు పుట్టిన తారీఖు రాయకపోతే ఆ పేపర్కు విలువ అసలే లేదండి. భూమి మీద ఆ పేపర్కు విలువ లేదు. మనము 10 రూపాయల వస్తువైనా, బస్సు టికెట్ అయినా మీరు చూడండి, ఇప్పుడు బస్సు టికెట్ మీద తారీఖు ఉంటుందండి. 5 రూపాయలు మొదలుకొని, రూపాయి మొదలుకొని కోటాను కోట్ల వరకు మనము ఏ లావాదేవీలు చెయ్యాలన్నా యేసు పుట్టిన తారీఖును రాస్తే తప్ప ఆ కాగితానికి విలువ లేదండి. ఈ లోకంలో ఒక కాగితానికి విలువ లేకపోతే దేవాతి దేవుని
దేవుని స్వరూపమందు ఉన్నటువంటి మనలో యేసు లేకపోతే ఈ మానవ జన్మకు విలువ లేదండి. అందుకే దేవుడు అన్నాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాగైతే తారీఖు రాయకపోతే ఆ పేపరు చెల్లదో, యేసు క్రీస్తు మన హృదయంలో లేకపోతే మనము స్వర్గానికి వెళ్ళడానికి మనము చెల్లని పైసలాగా ఉంటామనేది ఇదిగో నేను బోధిస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. ఒక మాట ఆది కాండాన్ని చూద్దాం. చూడండి, ఆది కాండం 3వ అధ్యాయము. అసలు దేవుని నుంచి నరుడు ఎందుకు దూరమయ్యాడు, ఎలా దూరమయ్యాడని ఒక లేఖనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. ఇక్కడ నేను కట్టే కొట్టే తెచ్చే 3 మాటల్లో మీ అందరికీ యేసు ఎవరో మరోసారి జ్ఞాపకం చేయడానికి నిలబడ్డాను. ఇదిగో దేవుడు ఒక అందమైన తోటను నిర్మించాడు. ఆ తోట పేరు ఏదెను తోట. అందులో అన్ని తినమన్నాడు దేవుడు. ఒక చెట్టు పండు మాత్రము తినవద్దు, అది తింటే నువ్వు చస్తావని చెప్పాడు దేవుడు. కానీ మొదటిగా దేవుని చేతులారా తయారు చేయబడినటువంటి ఆది మానవులైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ఆజ్ఞను అతిక్రమించారు. దేవునికి కోపం వచ్చేసింది. మనం కూడా పిల్లలు మనం చెప్పినట్టు వినకపోతే చాలాసార్లు మనం తిడతాం, కొడతాం. అలాగే దేవుడు తినవద్దని చెప్పినటువంటి పండును ఎప్పుడైతే తిన్నారో అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ తోటలో నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టెను. జీవవృక్షము అనగా ఎల్లకాలము నరుడు జీవించేటువంటి ఒక పండు. అది ఆ పండు అదే తోటలో ఉన్నది. కానీ నరుడు దేవునికి కోపాన్ని తెప్పించాడు. దేవుడు చెప్పినట్టుగా ఈ నరుడు వినలేదు గనక దేవుని మాట విననందుకు ఆ చెట్టు దగ్గర నుండి నరుణ్ణి వెళ్ళగొట్టాడు. అప్పటి నుంచి ఈ నేటి దినం వరకు నరుడు దేవుడు లేనివాడుగా అయ్యాడు. నరుడు దేవుడు లేనివాడుగా అయ్యాడు. దేవుని బిడ్డలారా, ఎలాగో నేను మరొక భాగాన్ని చూసి మీకు బైబిల్లో నుండి వివరిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుతారు ఎవరైనా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. భూమి మీద ఆయనకి ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగును గాక. ఈరోజు మనం గమనిస్తే ఈ 3 నెలల్లో ఎంతమంది 3-4 ఎస్ఐలు చనిపోయారండి. ఎందుకు చనిపోయారో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నిన్నటికి నిండా నేను పేపర్లో చదివాను, ఒక డాక్టర్ అమ్మ గారు నడుస్తున్నటువంటి ట్రైన్కు ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నదండి. మనమందరికీ బాగా సుపరిచితుడు ఒక హీరో, సినిమా హీరో ఉదయ్ కిరణ్ కదా. ఉదయ్ కిరణ్ ఉరి పెట్టుకొని చనిపోయాడండి. రంగనాథు ఎన్నో మంచి మంచి సినిమాలు తీశాడండి, ఎంతో డబ్బు సంపాదించాడండి. కానీ భూమి మీద సమాధానమును సంపాదించలేకపోయాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు వృద్ధాప్యంలో. ఇలాగ మనం చూస్తే ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి వాళ్ళు ఎంతో మంది, అనేక రంగాలలో ఉన్నటువంటి వారు, సైంటిస్టులు కావచ్చు, సినిమా యాక్టర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు. ఈ రకంగా మనం ఆలోచన చేస్తే మనిషికి సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆ ఏదెను తోటల నుంచి వెళ్ళగొట్టాడో మనిషి తిరుగుతా ఉన్నాడు. రకరకాల విధంగా డబ్బు సంపాదిస్తున్నాడు, బంధువుల్ని సంపాదించుకోగలుగుతున్నాడు, కానీ సమాధానాన్ని సంపాదించలేకపోతున్నాడు మనిషి. ఆ సమాధానము యేసు ప్రభు అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో, మొన్నటికి మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి గారు
ఆమె కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి, ఒక మంచి నాయకురాలు. కానీ చివరి దశలో నా అనేవారు లేకుండా చనిపోయేదండి. ఆమె ఆస్తిపాస్తులు ఎవరి సొమ్ము? ఆమె సీటు కొరకు కొట్లాడుతా ఉన్నారు. జయలలిత గారు ఒక సినిమా హీరోయిన్ గా ఒక వెలిగినటువంటి వ్యక్తి, 6 సార్ల ఒకే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏలినటువంటి ఆమె చివరి గడియల్లో దిక్కు లేనటువంటి పరిస్థితిలో ఆమె చనిపోయారండి. 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, మహా అంటే 90 సంవత్సరాలు జీవించే ఈ జీవితము మరణము తర్వాత మనం ఎటు వెళుతున్నాము? మనము సంపాదించే డబ్బు, మన కడుపులో పుట్టిన పిల్లలు మనకెందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు? సమాధానం అనేది ఎక్కడా దొరికే వస్తువు కాదండి. ఈ మాట చూద్దాం, చూడండి అయ్యా. 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఒకసారి చప్పట్లు కొడదాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఇదిగో ఏ షాపులో కూడా దొరకదండి. రంగేసుకుంటే వెంట్రుకలకు రక్షణ, బట్టలు తొడుకుంటే శరీరానికి రక్షణ, చెప్పులు తొడుకుంటే కాళ్ళకు రక్షణ, సబ్బు పెట్టుకొని కడుక్కుంటే ముఖానికి రక్షణ, ఫెరీ లోలు పెట్టుకుంటే చర్మానికి రక్షణ. ఈ రోజు మానవుడు సమాధానం అనేటువంటి రక్షణ లేక నానా విధాలుగా ప్రపంచమంతా తిరుగుతా ఉన్నాడు. ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. నాకు 6వ నంబర్ చెప్పు వస్తుంది. నాకు బాటా చెప్పులు కావాలనుకున్నా. 6వ నంబరు చెప్పు బాటా కంపెనీ నాకు దొరికిన తర్వాత నేను మళ్ళీ ఇంకో షాపుకు వెళ్తానా? వెళ్ళగదా? ఈనాడు మనిషికి కావలసిన శాంతి, సమాధానము యేసులో ఉన్నది. చప్పటి కొట్టి ఆయనను మహిమపరుస్తాం. ఆయన శాంతి స్వరూపుడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్న దేవుడు. నీకు 2 అంగీలుంటే ఒక అంగి లేని వానికి ఇవ్వమన్న దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మీరందరూ వింటున్నటువంటి దేవుడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నరునికి శాంతి లేదండి. టెక్నాలజీ ఎంతో పెరుగుతున్నది. ఆకాశానికి వెళ్తున్న మనిషి శాంతిని కనిపెట్టలేకపోతున్నాడు. శాంతి ఎక్కడ లేదు, యేసు క్రీస్తులోనే ఉన్నది. ఆయన శాంతి సమాధానములకు కర్త. మానవుడు ఎంత తిన్నా తినాలని కోరిక కలుగుతున్నది. ఎన్ని ధరించినా ఇంకా ధరించాలని కోరిక కలుగుతున్నది. తిరుగుతా ఉన్నాడు. రకరకాలుగా మనిషి శాంతి కొరకు తిరుగుతున్నాడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. మనిషికి కావలసింది శాంతి అండి. హృదయంలో డబ్బు శాంతిని ఇవ్వలేదు. కొన్ని అవసరాలు తీరుస్తుంది. సంబంధాలు, కొద్దిసేపు మనకు స్నేహితుడు దొరికితే కొద్దిసేపు మన బాధల్ని పోగొట్టగలుగుతాడు. ఈరోజు శాంతి ఉండాలని మనం ఏదేదో త్రాగుతున్నాం. శాంతి కొరకు ఈరోజు ఏదేదో మనం చేస్తున్నాం. ఒక పిల్లవాడు పుడితే శాంతి పెట్టించాలంటున్నారు, కానీ అది పర్మనెంట్ శాంతి ఉండటం లేదు. ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నరునికి ఈ రోజు కావలసింది, దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తికి కావలసింది శాంతి అండి. శాంతిని ఇవ్వగలిగిన ఏకైక దేవుడు, ఏ తారీఖునైతే మనము ప్రతిరోజు రాసుకుంటున్నామో మన కాగితాల మీద, మన పేపర్స్ మీద, ఆ దేవుడే అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. మనిషి డబ్బు లేకుండా చచ్చిపోడండి, చదువు లేకుండా చచ్చిపోడండి, కోల్సినదైతే చచ్చిపోడండి. శాంతి లేకపోతే చచ్చిపోతారండి. శాంతి లేకపోతే చనిపోతారండి. ఉదయకిరానికి కనీసం కోపెన్ బియ్యం, రేషన్ బియ్యం కూడా దొరకలేదా? అవునా? ఉపాధి హామీ పనిపోతే ఆయన బతకలేడా? ఎందుకు చనిపోతున్నారు? మనిషికి శాంతి కరువైంది. ఇదిగో పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తుంది, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. కనుక శాంతి, సమాధానాన్ని ఇవ్వడానికి 2016 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి వచ్చాడని మీ అందరికీ దేవుని తరపున నేను తెలియజేస్తా ఉంటున్నాను. మరొక మాట చూద్దాం, చూడండి. మనిషి దేవుని నుండి దూరమైన తర్వాత శాంతిని కోల్పోయాడు. ఆ శాంతిని ఇవ్వడానికి ఆయనే దేవుడు మానవుడిగా దిగి వచ్చిన రోజు, విశ్వ మానవాళికి పండగ రోజు, రక్షకుడు ఉదయించిన ఈ రోజు, క్రిస్మస్ పండగ రోజు మనం పందికుంటలో జరుపుకుంటున్నాం. చాలా చాలా సంతోషం అండి. ఇంకొక మాట చూసి నేను నా మాటలు ముగిస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం, చూడండి. యెషయా గ్రంథం 53 5వ వచనం.
అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, మన సమాధానమైనటువంటి శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయం ఆలోచించేద్దాం. ఈ భూమి మీద అన్ని మందులు తిండే. ఇప్పుడైతే మరీ ఎక్కువైన సంగతి మనందరికీ తెలుసు. ఒకప్పటి నుండి ఏదో ఒక రకమైన రోగము మనిషిని పీడిస్తూ ఉన్నదండి. ఏదో ఒక రకమైనటువంటి రోగం. ఈరోజు చాలా వ్యాధులు వచ్చాయి. యేసు ప్రభు అంటున్నాడు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. మనిషి హృదయములో శాంతి ఉండాలంటే శరీరానికి ఆరోగ్యం కూడా కావాలండి. ఇదిగో యేసులో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అనగనగా ఒక రోజు నడిచి వెళ్తున్నడేసురాజు, ఎరికో పట్టణము దాని పేరు, పుట్టుగుడ్డివాడు అగజోడు. యేసు ప్రభువా కరుణించంటూ కేకలు వేసే, యేసు ప్రభువా కరుణించంటూ కేకలు వేసే, ఆ కేకలతోనే చూపులు పొంది గంతులు వేసే, వాడు గంతులు వేసే. ఉయ్యాల 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 యేసయ్య బోధలు వినువేలా, ఉయ్యాల 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 యేసయ్య బోధలు వినువేలా. మన బ్రతుకు బాటలోన, మన బ్రతుకు బాటలోన ముత్యాల వానలే, అవి జుంటితేనే దారలే, అరెరెరె ముత్యాల వానలే, అవి జుంటితేనే దారలే. ప్రతి విధమైనటువంటి రోగము నుండి స్వస్థపరిచేటువంటి దేవుడండి. హృదయములో సమాధానం ఉండాలి. నాడు మనిషికి శరీరములో ఆరోగ్యం ఉండాలి. ఈ రెండు ఈ భూమికి సంబంధించినవైతే మరొక మాట చూద్దాము. చూడండి, ఈ బైబిల్ గ్రంథములో 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనము. ఇది ప్రతి నరుడికి కావలసినటువంటి మందు. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, అదేనా? మనమును వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయని. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. ఇదిగో ఈ లోకములో ప్రతి మరకను కడగడానికి ఒక వస్తువు ఉన్నది. ప్రతి మరకను సర్ఫ్ ఎక్సెల్ ఉన్నది, ట్రిపుల్ ఎక్సెల్ ఉన్నది, రిన్